సో ఓకే, టైం అయితే 4:30 అయ్యింది. నిన్నటి నుండి వర్షం అయితే ఇంకా అసలు ఆపు లేదు. నేను ఇప్పుడు మా పీజీలో ఉన్నాను, మీకు ఒకసారి చూపిస్తాను రండి. అసలు మామూలుగా లేదనుకోండి. ఇంకా మొత్తం నిన్న ఈవినింగ్ నుండి కంటిన్యూస్గా ఫుల్ వర్షంతో పాటు చల్ల గాలి అనమాట. అండ్ చిరాకు వచ్చేస్తుంది. అంటే రోజంతా వర్షం పడుతుంటే ఎలా ఉంటుంది మీకేనా చెప్పండి. సో అందుకనే ఫర్ ఎ చేంజ్ హైదరాబాద్ వదిలేసి వైజాగ్ అయితే వెళ్తున్నాను. దసరా కాబట్టి నేనైతే కొంచెం ముందుగానే వెళ్ళిపోతున్నాను వైజాగ్కి. నెక్స్ట్ వీక్ ఎలాగో ఇంకా మనకి ట్రైన్ బుకింగ్స్ ఉండవు, బస్ బుకింగ్స్ ఉండవు. ఉన్నా కూడా చాలా కాస్ట్ ఉంటాయి. బస్సు ఈజీగా 2500 అబోవ్నే ఉంటుంది. ప్లాన్ ఏంటంటే కార్ మీద వెళ్ళబోతున్నాము నేను అండ్ నవీన్. సో ఇప్పుడు ఫస్ట్ అయితే కార్ తెచ్చుకోవాలి. ఇప్పుడు మా వాడు రూమ్కి వచ్చా. ఏరా రెడీయా? ఓకే, పెట్టావా ర్యాపిడో? మొత్తం బ్యాగ్స్ ప్యాక్ చేసుకున్నావా నువ్వు? ఆల్రెడీ మనోడైతే బ్యాగ్ ప్యాక్ చేసుకున్నాడు. నేనే ఇంకా లేట్. నేను బ్యాగ్ ప్యాక్ చేసుకోవాలి. ఈవినింగ్ ఎలాగో ప్యాక్ చేసుకుంటాను. నవీన్ ఎలాగో ఆఫీస్కి వెళ్తాడు కాబట్టి ముందుగానే ప్యాక్ చేసి రెడీగా ఉన్నాడు. ఎలాగో వెళ్తున్నాం కదా, మోటో వ్లాగ్ చేద్దామని అనుకున్నా. హైదరాబాద్లో మోటో వ్లాగ్ చేసి ఆల్మోస్ట్ 3 months అయిపోతుంది. ఓకే, సో మనం వెళ్తున్న లొకేషన్కి 11 kilometers ఉంది అండ్ 40 minutes అయితే చూపిస్తుంది. చిన్న చిన్న డ్రిజిలే కాబట్టి మ్యాక్స్ తడవేమో అనుకుంటున్నాను. నా గోప్రోకి ఏమైందో తెలీదు, అది సైక్గా బిహేవ్ చేస్తుంది. వర్షం వల్ల ఏంటో అసలు ఏది రికార్డ్ అవుతుందో తెలియట్లేదు, ఏది రికార్డ్ అవ్వట్లేదో తెలియట్లేదు. అంతా ఇలా అయిపోయింది పరిస్థితి. ఇప్పుడు పక్కన ఆపి చూద్దామన్నా కూడా వర్షం. ఒకసారేమో ఆఫ్ అయిపోతుంది సడన్ గా, ఒకసారేమో ఆన్ అయిపోతుంది. అదే సడన్ గా మనకున్నదే ఒక్క గోప్రో, అది కూడా అలాగా బిహేవ్ చేస్తుంది. నాకు తెలీదు ఈ ఫుటేజ్ ఎంత వస్తుందో ఏంటో. నేనైతే రికార్డ్ చేసుకుంటూ వెళ్ళిపోతున్నా అలాగా. ఈ అయ్యప్ప సొసైటీ ఈ అండర్ పాస్ ఉంది కదా, ఇటు వచ్చి అయితే నేను ఆల్మోస్ట్ ఇయర్స్ అవుతుంది. ఈ మధ్యకాలంలో అసలు నేను ఇటే తిరగను. ఎలా వెళ్ళిపోతానంటే గచ్చిబౌలి నుండి టువర్డ్స్ మణికొండ వెళ్ళే సైడ్ అటు వెళ్ళి అలా రాయదుర్గం సైడ్ నుండి అలాగా కూకట్పల్లి అటు సైడ్ వెళ్ళిపోతాను. ఆర్ లేకపోతే హైటెక్ సిటీ రావాలన్నా కూడా అటే వస్తాను, ఎందుకంటే అది కొంచెం దగ్గర. తాజాగా అందిన వార్త ఏంటంటే ఇంజన్ చెక్ లైట్ వెలిగింది. ఇప్పుడే చెక్ చేశాను నేను. ఏంటబ్బా ముందు ఏదో వెలుగుతుందని చూసుకుంటే కనుక అది వెలిగేసి ఉంది. మళ్ళీ దీనికి ఏం ప్రాబ్లం వచ్చిందో అర్థం అవ్వట్లేదు సడన్ గా. ఈ మోటీనగర్, ఎర్రగడ్డ ఈ సందుల్లో అయితే తిరుగుతున్నాము. వర్షం పడకుండా ఉండుంటే కనుక అసలు చాలా బాగుండేదేమో. మొత్తం బురద అండ్ ఇక్కడ ట్రాఫిక్ కూడా అదే రేంజ్లో ఉంది, చిన్న చిన్న సందుల్లో కూడా. నేనైతే ఈ సైడ్ రావడం ఇదే ఫస్ట్ టైం. ఆల్మోస్ట్ వచ్చేసాం. ఇంకొక రైట్ తీసుకుంటే వచ్చేసినట్టే. అపార్ట్మెంట్ ఇదా అదా? ఓకే, आ गया और स्टार ఐటమ్. ఏంటి సంగతి చెప్పు. అదే నీకేంటంటే జస్ట్ సూర్యాపేట అలా దాటిన వెంటనే ఒక 5 secondsలో 10 minutesలో మళ్ళీ విజయవాడ దాటేస్తాం. అంటే ప్రతి టోల్ గేట్ నీకు తెలియకుండా కళ్ళు మూసి తెరిసేలో వెళ్ళిపోతాం అనమాట. అదే అందుకే అంటున్నా, మెసేజ్ వస్తుంది నీకు తెలియదు కదా, పొడుగుని ఉంటావు. ట్రాకర్ ఉన్నా కూడా మా డ్రైవింగ్ అలా ఉంటుంది మరి. అవును, అదే. రేపు మేమైతే నితిన్ బాయ్ది కార్ పట్టుకుని వెళ్తున్నాము మార్నింగ్. సో అందుకనే ఇప్పుడు ఈ కార్ పట్టుకుని వెళ్ళడానికే వచ్చాము. నీ కారుని మా చేతిలో పెట్టు, అంతా జిల్ జిగా. సరే నువ్వు పద, నేను మెల్లిగా వచ్చేస్తానులే. లొకేషన్ పెట్టుకుని వస్తా. స్ట్రైట్ ఏంటి భయ్యా, ట్రాఫిక్ ఘోరంగా ఉంది. ఏంటి F1 రేసర్కి చెప్తున్నావు నువ్వు ఇవన్నీ? ఏంటి రేసర్కి చెప్తున్నావా? డ్రిఫ్ట్స్ కొడతాడు ఇప్పుడు జమ్ అని ఇప్పుడు వర్షంలో. సరే బాయ్ రా. సో ఓకే,
కార్ అయితే సక్సెస్ఫుల్గా తీసేసుకున్నాము. రేపు మార్నింగ్ ఎక్కడికి వెళ్తున్నాము ఏంటి అనేది మొత్తం ఆల్మోస్ట్ ఇప్పుడు రివీల్ అయిపోయింది. ఒక చిన్న చేంజ్ ఉందన్నమాట ప్లాన్లో. సో ఆ చేంజ్ ఏంటనేది మొత్తం అంతా రేపైతే నేను చెప్తాను, ఇప్పుడే చెప్పను. ఫస్ట్ అయితే ఇంకా రూమ్కి వెళ్ళిపోతాం. తడిసిపోతున్నాను, వర్షం అయితే ఘోరంగా పడుతుంది, అస్సలు ఆగట్లేదు. ఓకే, మళ్ళీ ఇంకా రూమ్కి కూడా రిటర్న్ అయిపోయాను. ఇప్పుడు టైం అయితే 9:40 అవుతుంది. ఫుడ్ అయితే తెచ్చేసుకున్నాను కిందకి వెళ్ళి, లాస్ట్ డే కదా, అండ్ రేపు మార్నింగ్ మనం ఎలాగో బయలుదేరిపోతున్నాం కాబట్టి ఫైనల్ గా ఇంకా హాస్టల్లో తిందామని ఫిక్స్ అయ్యాను. కొంచెం బయట తినాలనే చిన్నది అనిపించింది కానీ ఎందుకు లేని ఆపుకున్నాను. ఇవాళ ఒక్క పూట కాబట్టి. అండ్ ఇవాళ వచ్చేసి వైట్ రైస్ విత్ బఠానీ కర్రీ అండ్ సాంబార్. ఇది నా గోంగూర పచ్చడి అనమాట. సో ఇవన్నీ కలుపుకుని ఇంకా వేసేయడమే. ఈవినింగ్ వచ్చినప్పటి నుండి మొత్తం అంతా ఎడిట్ మీద కూర్చున్నాను. రేపైతే ఒక వీడియో అయితే రిలీజ్ చేయాలి నేను. లిటరల్లీ 12 అయ్యింది. ఇప్పటికీ జస్ట్ వర్క్ అయ్యి క్లోజ్ చేస్తున్నాను ల్యాప్టాప్. ఇంకా అసలైన మెయిన్ టాస్క్ ఇంకా ఉంది. ఇప్పుడు ఈ మొత్తం బట్టలంతా సర్దుతాను. చాలా రోజులు అవుతుంది కదా ఓపెన్ చేసి, ఇవన్నీ క్లీన్ చేయట్లేదు, అలా వదిలేసాను. 5 to 6 months తర్వాత మళ్ళీ ఇదే అనుకుంటా ఇదంతా ఇప్పుడు కెలకడం. మొత్తం అంతా కూడా సర్దేసి కొంచెం నీట్ గా పెట్టుకున్నాను అనమాట. అండ్ ఆల్మోస్ట్ నాకు 1.5 hour పట్టింది. ఇప్పుడు టైం వచ్చేసి 1:30 అయ్యింది. 2:30కి పడుకున్నాను. 4:30కి మా ఫ్రెండ్ వచ్చి లేపేశాడు. జస్ట్ 2 hours పడుకున్నాను. మిగతాది నేను కిందకి వెళ్ళిన తర్వాత మాట్లాడుకుందాము. సో హీస్ వెయిటింగ్ డౌన్. టైం కరెక్ట్గా 5 అవుతుంది. నిన్నటికి ఇవాళకి తేడా ఏంటంటే జస్ట్ మేము ఇవాళ కార్లో వెళ్తున్నాం అంతే. వర్షం మాత్రం ఆగట్లేదు. మేము ఇంకా ఎలా అంటే ఫెడ్అప్ అయిపోయాము. అర్జెంటుగా బార్డర్ దాటి అటు వెళ్తే గానీ వర్షం తగ్గేదట్టు లేదని అనుకుంటున్నాము. విజయవాడకి స్టార్ట్ అవుతున్నాము, డైరెక్ట్ వైజాగ్ అయితే కాదు. ఓకే, లెట్ us స్టార్ట్. మా ఏరియా అంటే గచ్చిబౌలి దగ్గర నుండి మెహదీపట్నం సైడ్ అయితే వచ్చేసాము. ఇప్పుడు మేము ORR పట్టుకుని వెళ్ళట్లేదు. ఇలాగా మెహదీపట్నం, అబిడ్స్, లక్డీ కపూల్, ఎల్బీ నగర్ అలా అయితే వెళ్తున్నాం అనమాట. ఈ రోడ్ అయితే బెస్ట్. ORR సైడ్ వెళ్తే ఏంటంటే టోల్ గేట్ కట్టాల్సి వస్తుంది. అండ్ ప్లస్ మార్నింగ్ కాబట్టి రష్ కూడా ఉండదు. సో అందుకనే ఇంకా ఇటు వెళ్ళిపోతున్నాము. వర్షం ఇంకా పెరిగిపోయింది, అసలు చాలా ఘోరంగా పెరిగిపోయింది. చూడండి ఎంత పడుతుందో. మేమైతే ఇప్పుడు ఎల్బీ నగర్కి వచ్చేసాము. అండ్ టైం వచ్చేసి కరెక్ట్గా 6 అయింది. ఒక 45 to 50 minutes అయితే పట్టింది. మెల్లిగానే వస్తున్నా. మా వాడైతే గురక పెట్టి పడుకుంటున్నాడు. గచ్చిబౌలి జంక్షన్ దాటిన ఒక 5 minutesకి పడుకుని పోయినట్టున్నాడు. అప్పటి నుండి ఇప్పటి వరకు ఇంక లేగలేదు. మధ్య మధ్యలో ఎక్కడైనా పాట్ హౌస్లో పడుతుంటే కనుక అప్పుడు లేస్తున్నాడు, పడుకుని పోతున్నాడు. అది కూడా జస్ట్ ఇప్పుడే RFC అయితే క్రాస్ అయ్యాము. చూడండి పైన నల్ల మబ్బులు. ఎప్పుడు దసరా టైం కదా, చాలా మంది మీరు ఇక్కడ నుండి విజయవాడ వెళ్ళడం, వైజాగ్ వెళ్ళడం చేస్తుంటారు కదా, కార్స్ కానీ బైక్స్ మీద కానీ. సో మీరు ఏంటంటే ఎల్బీ నగర్ మెట్రో స్టేషన్ దగ్గర నుండి ఆల్మోస్ట్ ఇక్కడ వరకు కూడా, అంటే రామోజీ ఫిలిం సిటీ వరకు కూడా అస్సలు బాగాలేదు రోడ్డు. హైవేలో మనకి ఈజీగా 4 to 5 టోల్ గేట్స్ అయితే ఉన్నాయి. సో ఫస్ట్ టోల్ గేట్ దగ్గరికి అయితే వచ్చేసాం మనం ఇప్పుడు. దీనికి ఉందో లేదో ఫాస్ట్ ట్యాగ్, సారీ 80 rupees దీనికి. ఇదేంటి కట్ అవట్లేదు. ఓకే, కొంచెం స్లోగా ఉంది ప్రాసెస్ ఇక్కడ. సో ఫార్ చాలా బాగుంది రైడ్ అయితే. అండ్ నేను ఫస్ట్ టైం స్విఫ్ట్ డిజైర్ పెట్రోల్ డ్రైవ్ చేయడం, అది కూడా లాంగ్కి. ఇప్పటి వరకు చాలా మంది ఫ్రెండ్స్ ఉన్నా కూడా నేను ఎప్పుడు డ్రైవ్ చేయలే. ఫస్ట్ నేను తీసినప్పుడు 16.8 km/l ఉంది, ఇప్పుడు 17.2 ఉంది. అలా మెల్లిగా ఎకానమీలో డ్రైవ్ చేస్తున్నా. సూర్యాపేట దగ్గర హోటల్ గోదావరి అంట, ఇక్కడైతే పక్కకు తీసుకుని ఆపాను.
సో మనం ఆర్డర్ ఇచ్చిన పూరి అయితే వచ్చేసింది. ఇంకా ఫాస్ట్గా తినేసి ఇంక ఇక్కడ నుండి అయితే స్టార్ట్ అయిపోదాము. సో మన థర్డ్ టోల్ ప్లాజా కూడా క్రాస్ చేసాము. బ్రేక్ఫాస్ట్ అయిన తర్వాత నుండి నవీన్ డ్రైవ్ చేస్తున్నాడు, నేను అలా జస్ట్ రెస్ట్ తీసుకుంటున్నాను, పడుకుంటున్నాను. లక్కీగా ఏంటంటే ఇలా మనం ఎలా అవుట్ అవుతున్నాము, మబ్బులన్నీ పోయి కొంచెం క్లియర్ అవుతుంది, సన్లైట్ కూడా ఉంది. హైవే మీద జస్ట్ ఇప్పుడే యాక్సిడెంట్ ఏదో అయ్యింది, క్రేన్ తో మొత్తం వెహికల్ ని సైడ్ కి తీస్తున్నారు. ఇదే అనమాట వెహికల్ కిందకి వెళ్ళిపోయింది. అది నాకు తెలిసి పొడుగుని పోయి ఉంటాడు, అటు కాలువలోకి వెళ్ళిపోయింది. టైం కరెక్ట్గా 10 అయ్యింది. ఇబ్రాహీంపట్నం సర్కిల్ దగ్గర అయితే ఉన్నాము. సో ఆల్మోస్ట్ 5 అవర్స్లో మేమైతే విజయవాడ రీచ్ అయిపోయాము. ఫస్ట్ ఇనీషియల్గా ప్లాన్ ఏంటంటే నన్ను విజయవాడలో ఇక్కడ బస్ స్టాండ్ దగ్గర డ్రాప్ చేస్తే నేను ఇక్కడ బస్ ఆర్ ట్రైన్ ఏదో ఎక్కేసి వైజాగ్ వెళ్ళిపోదాం అనుకున్నా. కానీ మధ్యలో సడన్గా ప్లాన్ అయితే చేంజ్ అయ్యింది. టైం 12 అవుతుంది. ఇద్దరం కలిపి నవీన్ వాళ్ళ అత్తయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళి నేను హాఫ్ అన్ అవర్ అయితే రెస్ట్ తీసుకున్నాను నేను. అండ్ ఇప్పుడు మహాత్మా గాంధీ ఇన్నర్ రోడ్కి అయితే వెళ్తున్నాము. అది టువర్డ్స్ గుంటూరు వైపు అనమాట. ఇక్కడ నుండి ఒక 30 కిలోమీటర్స్ అయితే ఉంది. అక్కడ ఇన్నర్ స్క్వేర్ అని చెప్పి మనోడు బిర్యానీ చాలాసార్లు ట్రై చేశాడంట. సో ఇద్దరం కలిపి అయితే వెళ్తున్నాము ట్రై చేయడానికి. చాలా బాగుంటుందని చెప్తున్నాడు. ర్యాంబో బిర్యానీ అంట దాని పేరు. మీకు ఎంతమందికి గుర్తుంది, నేను మైసూర్ వెళ్తున్నప్పుడు ఈ లాస్ట్ ఇయర్ సేమ్ ఇదే బ్రిడ్జ్ అయితే చూపించాను. ఎవరైనా అప్పుడు ఆ వీడియో చూసిన వాళ్ళు కిందనైతే కామెంట్ చేయండి. ఇప్పుడు కూడా మీరు చూస్తున్నట్టయితే కనుక సేమ్ అప్పుడు ఎంత ఉందో వాటర్ ఫ్లో ఇప్పుడు కూడా అంతే ఉంది. కానీ ఇంకా పోల్చుకుంటే ఇంకా తక్కువే ఉన్నాయి. అప్పుడైతే మొత్తం ఫ్లడ్స్ వచ్చాయి కదా. ఫుడ్ అయితే చాలా బాగుంది. ఎవరైనా ఇక్కడికి వస్తే కనుక ర్యాంబో బిర్యానీ అని ఉంటుంది గుంటూరులో, ట్రై చేయండి. మీరు ఇంతకు ముందే కనుక తిని ఉంటే కనుక నాకు అది కూడా కింద నాకు కామెంట్ అయితే చేయండి. మళ్ళీ విజయవాడ వెళ్ళిపోయి విజయవాడలో ఐదర్ బస్ ఆర్ ట్రైన్ పట్టుకుని ఇంటికి అయితే వెళ్ళిపోవాలి. మళ్ళీ వైజాగ్ వెళ్ళిన తర్వాత వ్లాగ్ అయితే కంటిన్యూ చేస్తాను. టైటిల్ హ్యూజ్ ప్రాబ్లం అని పెట్టాను కదా, దానికి జస్టిఫికేషన్ ఇస్తాను. మీకు ముందు కార్ వీడియోలో మిర్రర్ ఇరిగిపోయినట్టు చూపించాను కదా. యాక్చువల్ గా స్టోరీ ఏంటంటే హైదరాబాద్ టు విజయవాడ వచ్చేటప్పుడు లాస్ట్ టోల్ గేట్ దగ్గర మా కారు ఒక ముసలతనికి తగిలింది. అతను రోడ్డు మధ్యలోకి సడన్ గా వచ్చేసాడు అండ్ లక్కీగా ఎవ్వరికి ఏమీ కాలేదు, బట్ మిర్రర్ ఇరిగిపోయింది. సో దీని వల్ల నాకు చాలా లేట్ అయిపోయింది. విజయవాడలోనే 6 కి డబుల్ డెక్కర్ ట్రైన్ ఎక్కుదాం అనుకున్నా, అది కూడా ఫుల్ ఉంది. సో మళ్ళీ విజయవాడ బస్ స్టాండ్ కి వచ్చి బస్సు బుక్ చేసుకుని అది కూడా నార్మల్ సూపర్ లగ్జరీలో జర్నీ చేస్తున్నా. ఇప్పుడే ఫుడ్ కోసం ఆపారు. ఆల్మోస్ట్ 10 అవుతుంది. నాకు ఫస్ట్ టైం జర్నీ అంటే భయం వేసింది. ఇవన్నీ అయ్యాక నా మైండ్లో ఒకటే రన్ అవుతుంది, ఎలాగైనా బస్ ఎక్కి ఇంటికి వెళ్ళిపోవాలి. బట్ చూడండి విచిత్రంగా, పొద్దున్న హైదరాబాద్లో 5కి స్టార్ట్ అయ్యాను. నేను నైట్ 10 అయినా కూడా ఇంకా విజయవాడ దగ్గరలోనే ఉండిపోయా. కొన్నిసార్లు అంతేనేమో, అనుకున్నట్టు అస్సలు జరగవు. సో ఫైనల్లీ రీచ్ టు ద సిటీ ఆఫ్ డెస్టినీ వైజాగ్. కరెక్ట్ గా కూరంపాలెం దగ్గర అయితే ఉన్నా అనమాట. అండ్ మా ఫ్రెండ్ అయితే వస్తున్నాడు పికప్ కి. ఇవాళ చాలా ఛాలెంజెస్ ఎదుర్కొన్నాను. అదంతా కూడా మీకు ఆల్రెడీ ఇందాక చెప్పాను కదా. కానీ ఫైనల్ గా సేఫ్ గా అయితే వచ్చేసాను. టైం కరెక్ట్ గా అయితే 4:30 అయ్యింది. ఇంటికి వెళ్ళి పడుకునేసరికి 5 అయ్యిద్ది. బస్సులో అంతగా కరెక్ట్ గా నిద్ర అయితే లేదు, కానీ జర్నీ అయితే పర్లేదు, అలా ఓకేగా అయ్యింది. ఈ మొత్తం ట్రావెల్లో హార్డ్ పార్ట్ ఏంటంటే ఇదిగోండి, ఈ బ్యాగ్, ఈ హెల్మెట్ ఇదంతా మోసుకుని రావడమే. మామూలుగా నాకు తీరలేదు, మొత్తం చెయ్యి అంతా లాగేసింది ఒక సైడ్. సో ఇంకా ఎక్కడితో అయితే వ్లాగ్ ఎంజాయ్ చేస్తాను. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ and subscribe to my YouTube channel. See you in the next vlog guys. Bye, take care. फिर मिलेंगे.